ఇంకో విషయం కూడా చెప్తాను, మనసులోని బరువులు తగ్గించుకోవాలి, లేకపోతే మనిషికి సగం అనారోగ్యానికి కారణం ఇదేనమాట. ఒక గురువు గారి దగ్గరికి ఒక శిష్యుడు వచ్చాడంట. గురువు గారు, మీరేమో భగవత్ తత్వము ఆధ్యాత్మికత ప్రచారం చేయమంటున్నారు, ఎవరు వినట్లేదు, ఇప్పుడు ఉండే టెక్నాలజీ ఇవన్నీ ఉంటే ముట్టి మే దునియా, చేతిలో ప్రపంచం ఉంది సెల్ ఫోన్ రూపంలో, ఇంకా మాకు భక్తి భజనలు ఇవన్నీ దేనికి, అది ఇది అంటున్నారు, వాళ్ళకి ఎట్ట కన్విన్స్ చేయాలో అర్థం కావట్లేదు గురువు గారు అన్నారంట. సో గురువు గారు ఉపన్యాసం మధ్యలో గొంతు తడుపుకునేదానికి ఒక గ్లాసులో నీళ్లు పెట్టినారంట. ఆయన ఆ గ్లాస్ ఎత్తి పైకెత్తి, శిష్య ఒక 10 నిమిషాలు నేను ఇట్లా ఎట్టి పట్టుకుంటే ఏమవుతుంది అన్నాడంట. ఏం కాదు గురుగారు అన్నారు. గంట సేపు పట్టుకుంటే చెయ్యి లాగేస్తానండి, రోజంతా పట్టుకుంటే చెయ్యి ప్యారలైజ్ అయిపోద్ది అన్నాడు, కింద పెట్టేస్తే హ్యాపీగా ఉంటారు అన్నాడంట. అప్పుడు గురువుగారు చెప్పారంట, మనసులో ఏదన్నా కష్టం 10 నిమిషాలు మోస్తే పర్వాలేదు, గంట సేపు మనసులో కష్టం మోయాలంటే చాలా దుర్భరంగా ఉంటుంది, రోజంతా కష్టం మోయాలంటే ఇంకా దుర్భరంగా ఉంటుంది, కింద పెట్టేస్తే నువ్వు హ్యాపీగా ఉంటానన్నావు కదా, ఆధ్యాత్మిక చింతన ఎప్పటి మనసులో కష్టాలు అప్పటికప్పుడు కింద దించి పెట్టేసేదానికి ఉపయోగపడతాయి, ప్రతి ఒక్కడికి అవసరం అని చెప్పాడు. అందుకనే ఇప్పటి రోజుల్లో చూడండి, మనుషులు నడిచేటప్పుడు కూడా ఆహ్లాదంగా గెంతుకుంటూ అట్లా నడిచే వాళ్ళు ఎవరు ఉండరు, అట్లా పోతుంటాడు. చూసేవాడికి ఎట్లా ఉంటుందంటే, ఈ నెత్తి మీద ఏం బరువులు కనిపించట్లేదు, కానీ ఎంతో బరువులు ఉన్నట్టుగా ఉన్నాడు నడవడం, ఎవడో ఫ్రీగా ఉన్నాడు. మీరు గమనించాలి, నేను చెప్పేటవన్నీ ప్రాక్టికల్ అమ్మా, నేనేం ఊరికనే చెప్పను. మీరు చూడండి, మనుషులు అటా పోతా ఉంటాడు అన్నమాట, ఏదో ఆలోచన, సగం యాక్సిడెంట్లు దానికి జరిగేది. ఇంట్లో గొడవ బయట వచ్చి ఉంటాడు వాడు. నేను అప్పుడప్పుడు అంటాను, వాడు ఎక్కడో ఆలోచించుకుంటే అడ్డం వచ్చేస్తే కార్లు మన వాళ్ళు తిడుతుంటారని, తిట్టబాకు పాపం ఎంత గొడవ పడి వచ్చేది ఇంట్లో తిడతారు అని. ఆడి బాధలు మనకేం తెలుసు, ఏదో లేదు, తగలనంత వరకు మనం సేఫ్, వాడు సేఫ్, వదిలేద్దాం. సో మనసు ఎక్కడెక్కడో, అందుకనే సైన్స్ కూడా చెప్తుంది, నిమిషానికి 60 సెకండ్లు ఉంటే 420 ఆలోచనలు వస్తాయంట. అంత అటువంటి పరిస్థితుల్లో ఇంతకు ముందు ఏంటి అంటే జంజాటాలు తక్కువ ఉన్నాయి. మన పూర్వీకుల వాళ్ళందరూ, వాళ్ళకి అనవసరమైన హెడ్ఏక్స్ ఇప్పుడు మనం కొని తెచ్చుకునేటివి ఎక్కువ కదా. ఇప్పుడు ఏదో టెక్నాలజీ కనుక్కున్నాం అన్నారు. ఇంత ముందు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఈయన మీద ఏదైనా అవ్వకపోతే కన్వే చేయాలంటే ఒక లెటర్ రాయాలైనా, నువ్వు నాకు ఇట్లా చేసావు అటు చేసావు అని. ఆ లెటర్ రాసి లెటర్ ఆయనకి వెళ్ళి పోస్ట్ మ్యాన్, మాకు పోస్ట్ మ్యాన్ ఉండేవాడు మా ఊర్లో, ఆడేంటంటే కొంచెం లూజ్ అనమాట. వాడు ఏం చేసావంటే ఉదయంతో పోస్ట్ ఆఫీస్ అన్ని కలెక్ట్ చేసి చెరువులో పడేసి వచ్చేసేవాడు అనమాట. వీళ్ళు లెటర్లు రావట్లేదు అనుకునేవాళ్ళు. ఆడు ఎంత కరుణామూర్తి వాడు యాక్చువల్ గా చూస్తే. ఆడు చెరువులో పడేయడం వల్ల ఎవరికి టెన్షన్లు వచ్చేటి కాదనమాట. వాడు నిజంగా వాడిని అందరు తిట్టుకునేవాళ్ళు, కానీ నాకు ఇప్పుడైతే వాడు చాలా మంచోడు, ఎంతమంది టెన్షన్లను కాపాడేవాడు అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అవన్నీ కూడా ఇమీడియట్ గా ఈయనకి ఏదైనా కలిగిందంటే ఆయనకి ఇమీడియట్ గా ఒక కాలు చేసేసి డామ్ డూమ్ డుష్ అని చెప్పి ఫినిష్. సెల్ ఫోన్ ముట్టి మీద దునియా ఆయన. సో అన్ని మనం ఏంటంటే ఇదేదో మనకు ఉపయోగపడతాయి అన్నట్టుగా మనం చేసుకున్నాం, ఇవన్నీ కూడా అనర్థాలే. సో అటువంటి పరిస్థితుల్లో మీరు ప్రశాంతంగా జీవితం గడపాలంటే ఉదయం కొన్ని మాలలు, సాయంత్రం కొన్ని మాలలు జపం చేసి మీ రోజు ప్రారంభించండి. మంత్ర అంటే అర్థం చెప్తాను మీకు. మన్ అంటే మనసు, త్ర అంటే మనసులోని కల్ముషాలను తొలగించేది, మనసులోని కలతలను తొలగించేది. నేను ఎంత అరగంట 30 గంట చెప్పిన తర్వాత కూడా భలే వాళ్ళు గురువు గారు, మేము అలవాటు పడిపోయాము, మేము ఒక్కసారిగా వదిలేలేము వాటిని అని చెప్పంటే ఇంక నేనేం చేయలేను. గుర్రాన్ని నీటి వరకు తీసుకెళ్ళగలం కానీ బలవంతంగా నీరు దాగించగలమని చెప్పండి. ఒకవేళ గరాటు పెట్టి నోట్లో పోసినా కానీ తూమని ఊసేస్తే మనం ఏం చేస్తాం చెప్పండి? సో మనం ఏం చేయలేం. అందుకని మేము నీటి వరకు, ఆ యొక్క అమృతం వరకు, ఏంటి భగవంతుని నామం అమృతం, భగవంతుని లీలల అమృతం, వాటి దాకా తీసుకెళ్ళగలం, వాటిని మనం తాగించలేం, మీరు తాగాలన్నమాట. సో అందువల్ల ఈ యొక్క యాత్ర నుంచి ఇప్పుడు ఈ రోజు నుంచి మొదలు పెట్టండి. మాలలు లేని వాళ్ళకి మన వాళ్ళు మాలలు తీసుకొచ్చారు. ఇక్కడ ఎవరెవరు ఉన్నారో వచ్చి మాల తీసుకొని ప్రతి రోజు క్రమం తప్పకుండా ఇంకా ఈ రోజు నుంచి. ఎందువల్ల అంటే నేను లాస్ట్ లో ఒక కథ చెప్పి ముగిచ్చేస్తాను మీకు. ఒక రాజు ఒక ఆయన ఉన్నాడంట. ఒక గురువు గారు నాలాగనే పోయి ఏదైనా ఆధ్యాత్మిక విద్దాం రాజుగారికి, ఎందువల్లంటే యథా రాజా తదా ప్రజ, రాజు ఎట్టుంటే ప్రజలు ఎట్టుంటారని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడంట. చేస్తుంటే
ఆయన మీరు చెప్పేది భలే ఉంది గురువు గారు, కానీ టైం లేదు. మనకు కూడా అన్నిటికీ టైం ఉంటుంది, కానీ భగవంతుడికి మాత్రం ఉండదు టైం. టీవీలో ఆ సీరియల్ మొదలే మనకు బోల్డ్ అని ప్రాబ్లంలు. ఆ సీరియల్ పెట్టుకొని మొన్న ఒక ఆయన నాకు వచ్చి చెప్తున్నాడు, మా భార్యకి బీపీ ఎక్కువ ఉంది స్వామి, ఆ టీవీలో పెట్టుకొని నాకెప్పుడు గుండె ఆగిపోద్దని భయంగా ఉంది, అవి ఆపేవే ఆ సీరియల్స్, మనకుంటే గొడవలు చాలవా, అది పెట్టుకొని ఎందుకే ఏడవడం అని చెప్తే ఆమె ఏనదు. మీరైనా చెప్పండి గురువు గారు అంటే వచ్చారు. మాకు ప్రపంచంలో ఉండే సమస్యలన్నీ తీర్చాలి, రకరకాల టార్గెట్స్ వస్తాయి రోజుకనమాట. ఆమెకి చెప్తుంటే అబ్బా అది చూస్తుంటే గురువు గారు ఉంటది, లీనమైపోతాను నేను. అమ్మ లీనమైపోతేనే ప్రాబ్లం తల్లి, లీనం అవ్వబాకు, అదంతా యాక్టింగ్ అమ్మా, అదంతా వ్యాపారం అంటే. అబ్బే ఎట్ట తీశారు గురువు గారు, అసలు ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళిపోతాం గురువు గారు అంటుందా. ఓరమ్మ నువ్వు వెళ్ళొద్దు తల్లి, వెళ్తావనే మీ ఆయన చాలా బాధపడుతున్నాడు. సో మనం ఆధ్యాత్మిక క్యారెక్టర్లలోకి వెళ్ళం అనమాట, ఇట్లాంటి భౌతికమైనటువంటి వీటిలోకి వెళ్తాం. సో అందువల్ల మనం ఆ మనసులో ఉండేటువంటి యాంగ్జైటీస్ అన్ని కూడా, కలతలన్నీ కూడా ఎప్పుడైతే మనం ఆ నామం అన్నటువంటి చేస్తామో అట్లా తొలగిపోతాయి అనమాట, అట్లా ప్రశాంతంగా. సో అందువల్ల దీనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వండి. గతించిన కాలం తిరిగి మళ్ళా రాదు మనకు. గతించిన కాలం, ఆయన నాకు టైం లేదని చెప్పేవాడు రాజు. ఈ గురువు గారు అనుకున్నారు, ఈ రాజుకి ఎట్లా ఒక జ్ఞానోదయం కలిగించాలని ఒక రోజు వెళ్ళి, అయ్యా నీ పాద పూజ నాకొద్దు, నీ విరాళం నాకొద్దు, నాకు కోరిక ఉంది తీర్చన్నాడు. ఏంటి ఆ కోరిక అన్నాడు, మీ మంత్రిని పంపించి ఒక మూర్ఖుడిని వెతికి రమ్మని చెప్పు, ఆ మూర్ఖుడికి ఒక చేతికర్ర ఇచ్చి రాజ్యమంతా తిరుగుతూ ఉండమని చెప్పు, నెల నెల జీతం ఇస్తాం వాటికి అని చెప్పు అన్నాడు. అదేం పెద్ద పని కాదని చెప్పి మంత్రికి చెప్పాడు, ఒక మూర్ఖుడిని వెతికి పట్టుకురండి నాయనా అన్నాడు. మంత్రిలో ఒక మూర్ఖుడిని వెతికి పట్టుకొచ్చారు, ఆడికి వచ్చేది కర్రిచ్చి తిరుగుతూ ఉండమన్నారు, నెల నెల జీతం ఇస్తున్నారు. కొన్ని రోజులకి రాజుగారికి అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం వస్తే అందరు ఏమన్నారంటే, వైద్యుడు వచ్చాడు, మీ రోగానికి మందేం లేదు, ఎప్పుడైనా బకెట్ దాన్ని ఇచ్చి మీరు అని చెప్పన్నారు. అంటే రాజు తన మన అనుకునే వాళ్ళందరినీ పిలిపించాడు. మామూలుగా లాస్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడు రే పెద్దోడిని పిలవనరా, చిన్నోడిని పిలవనరా, వాడిని పిలవనరా, వీడిని పిలవనరా అంటారు. వాళ్ళందరూ వచ్చేదో కొంచెం హామీ ఇస్తారు ఈయనకి, అన్నా నువ్వేం కలత చెందద్దన్నా, ఇంకొక 20 సంవత్సరాలు గట్టిగా ఉంటావు, నువ్వు మెత్తకు కూడా కాదు అని చెప్పి అంటాడు. అప్పుడు ఈయనకు కొంచెం భరోసా, అదే ఇంకొన్ని రోజులు ఉంది నాకు లైఫ్ అని భరోసా. అందుకోసం అందరిని పిలిపించుకుంటారు. ఈ రాజు కూడా అందరిని పిలిపించుకున్నారు. ఎవరో ఒక్కరు రాలేదని ఏదో ఆయన ఆలోచిస్తే, ఈ మూర్ఖుడు రాలేదా, మూర్ఖుడిని కూడా పిలవమన్నాడు. ఆ మూర్ఖుడు వచ్చి కర్ర పట్టుకొని నిలబడుకున్నాడు. అరే మూర్ఖ, నేను చాలా దూరం వెళ్ళిపోతున్నాను రా అన్నాడు. అయ్యా దూరం అంటున్నారు కదా, రథంలో వెళ్ళండి లేకపోతే కాళ్ళు నొప్పులు వస్తాయి అన్నాడు. ఒరే మూర్ఖ, రథం తీసుకెళ్ళాను రా అన్నాడు. అటైతే ఒక పని చేయండి, మీకు చాలా మంది సేవకులు ఉన్నారు కదా, ఒక 4 ఎంట పెట్టుకెళ్ళండి, సేవకు పనికి వస్తానన్నాడు. అక్కడ ఉండే సేవకులకు భయం వేసింది, ఎవరిని పిలుస్తాడు రాజు అని చెప్పి. అరే మూర్ఖ, సేవకుల్ని కూడా తీసుకెళ్ళాను రా అన్నాడంటే. అటైతే ఒక పని చేయండి, ఏదో కష్టపడి చాలా మందిని పెళ్లి చేసుకున్నారు కదా, రాణులు చాలా మంది ఉన్నారు కదా, ఒక 2-3 ఎంట పెట్టుకెళ్ళి, అక్కడ ఉండే రాణులు గురువు, ఒరే ఎవరిని పిలుస్తాడు, ఒరే మూర్ఖ రాణులను కూడా తీసుకెళ్ళాను రా అన్నాడు. అటైతే ఒక పని చేయండి, గొడ్డు చాకరీ చేసి ధనాగారం అంతా నింపారు, ఒక 10,000 వరహాలు 20,000 వరహాలు మూట కట్టుకుని తీసుకెళ్ళండి, దారిలో ఖర్చు కన్నా ఉపయోగపడతాయి. ఒరే మూర్ఖ, అది కూడా తీసుకెళ్ళాను రా. అయినా నువ్వు మూర్ఖుడివి, నీకెంత చెప్పినా ఉపయోగం లేదు. నీకన్నా పరమ మూర్ఖుడిని ఒకరిని వెతికి పట్టుకుని ఆడి కర్రప్ప చెప్పి ఆడిని తిరుగుతూ ఉండమని చెప్పు, నువ్వు రిటైర్మెంట్ తీసుకొని నీకు పెన్షన్ ఇస్తాను, వాడికి జీతం ఇస్తానన్నాడు. ఆడేం చేశాడంటే ఆ కర్ర తీసి రాజుగారి చేతులు పెట్టాడు. నీకన్నా పరమ మూర్ఖుడిని వెతికి పట్టుకుని ఆడి కర్రప్ప చెప్పమంటే నా చేతిలో పెట్టావేంట్రా అన్నాడు. నీకన్నా పరమ మూర్ఖుడు ఎవరున్నారా, జీవితం అంతా గొడ్డు చాకరీ చేసి ఏదో దూరం వెళ్తానన్నావు, రథం తీసుకెళ్ళానన్నావు, సేవకుల్ని తీసుకెళ్ళాలన్నావు, రాణుల్ని తీసుకెళ్ళాలన్నావు, గొడ్డు చాకరీ చేసి ధనాగారం నింప ధనం తీసుకెళ్ళాలన్నావు. ఇంత కష్టపడి ఏమీ తీసుకెళ్ళలేనప్పుడు ఇంత కష్టపడ్డావు అంటే నీకన్నా పరమ మూర్ఖుడు ఎవరు ఉంటాడు, పట్టుకోకర్రా తిరుగు అన్నాడు. నవ్వాం గాని మనం కూడా అదే కరెక్ట్. ఏం తీసుకెళ్తాను చెప్పండి, బరువాగ బిత్తలే ఓగువాగ బిత్తలే నడుమ కత్తలే, వచ్చేటప్పుడు నగ్నంగా వస్తాం, పోయేటప్పుడు నగ్నంగా పోతాం, మధ్యలో ఈ కథలన్నీ. జడని పదార్థము హరి సేవ. మీరు ఎంత నామం చేసుకుంటారో, ఎంత భగవంతుని సేవ చేస్తారో, ఎంత తీర్థయాత్రలు చేస్తారో. ఒకసారి అర్జునుడికి కురుక్షేత్రం అయిన తర్వాత అహంకారం వచ్చిందంట. కృష్ణుడు రథంలో కూర్చోబెట్టుకుని షికారికి వెళ్దాం అని తీసుకెళ్తున్నాడంట.
ఒక మృత కళేబరం ఒకటి పడుందంట, ఒక నక్క వాసన చూస్తూ తిరుగుతూ ఉందంట. అర్జునుడు దాన్ని చూసి అన్నాడంట, మూర్ఖ నక్క, ఆహారం సిద్ధంగా ఉంటే తినకుండా వాసన చూస్తూ తిరుగుతుంది. అడవి తోడేలు 2 మీద పడ్డాయంటే ఆకలితో పరిగెత్తాలి, పస్తుండాల, మూర్ఖ నక్క అన్నాడంట. భగవంతుడు నేరుగా రథం అక్కడికి తీసుకెళ్లాడంట. ఆ నక్క భగవంతుడిని చూసి నమస్కరించిందంట, ముందు కాళ్ళు ఉంచి నమస్కరించిందంట. అర్జునుడు అనుకున్నాడంటే నేనే నమస్కారం పెట్టడం మానేశాను భగవంతుడికి, ఈ నక్కను మూర్ఖదన్నాను, ఇదేదో నమస్కారం పెట్టేస్తుంది. అప్పుడు కృష్ణుడు అన్నాడంట, ఏ నక్క, ఆహారం సిద్ధంగా ఉంటే తినొచ్చు కదా, ఏం చేస్తున్నావు నువ్వు అన్నాడు. స్వామి, నాకు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. నువ్వు నక్కవి, నీకేంటి నియమాలు అన్నా. స్వామి, మీకు తెలియదు ఏముంది, అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. నేను చేతులు వాసన చూసినప్పుడు ఆ చేతులు ఆ వ్యక్తి భగవత్ సేవలో వినియోగించాడా లేదా, భక్తుల సేవలో వినియోగించాడా లేదా అని తెలుస్తుంది. పాదాలు వాసన చూసినప్పుడు ఆ పాదాలు ఉపయోగించి భగవంతుని మందిరానికి వెళ్ళాడా లేదా, పుణ్యక్షేత్రాలు సందర్శించాడా లేదా అనేది తెలుస్తుంది. తల వాసన చూసినప్పుడు భగవంతునికి ప్రణమిల్లాడా లేదా, భక్తులకు ప్రణమిల్లాడా లేదా అనేది తెలుస్తుంది. శరీరంలో ఏ అవయవం అన్నా మీకు కానీ మీ భక్తులకు కానీ వినియోగించుంటే ఆ అవయాన్ని తాకి కడుపు నింపుకుంటాను, లేదు అంటే పస్తన్నా ఉంటాను కానీ అటువంటి పాపాత్ముని నేను తాకను అనిందంట నాకు. సో మనుష్య జన్మ ఎత్తిన తర్వాత భగవత్ చింతన అన్నటువంటిది చాలా విశేషం. అందుకనే ఆహార నిద్రా భయమైతునంశ సమన్వవేతాం పశుభీ నరాణం ధర్మోహితేషో అధికో విశేషో ధర్మేన హీన పశువీ సమాన. ఆహారం భుజించడం, నిద్రించడం, కొట్లాడడం, సంపర్కం చేయడం, సమన్వవేతాం పశుభీ నరాణం. జంతువులో మనిషిలో ఈ 4 సమానంగా ఉన్నాయి. మరి మనిషి ఎప్పుడు ఉన్నతుడవుతాడు? ధర్మోహితేషో, ధర్మాన్ని ఎప్పుడైతే పాటిస్తాడో. మరి ధర్మం ఏంటి? చక్కెర యొక్క ధర్మం తీయగా ఉండడం, ఉప్పు యొక్క ధర్మం ఉప్పుగా ఉండడం. ఆత్మ యొక్క ధర్మం ఏంటి అంటే ఆ పరమాత్మను సేవించడం. అది చేయకపోతే మనకు జంతువుకు వ్యత్యాసం లేదు. సో అందువల్ల మాకు కూడా ఇవన్నీ తెలియదమ్మా. ఒకప్పుడు స్వామి ప్రభుపాదులు వారి ఇస్కాన్ సంస్థాపకాచార్యులు, ఆయన యొక్క బోధనల ద్వారా ఈరోజు మీరు చూశారు కదా. నేను ఇప్పుడు వస్తుంటే కూడా దారిలో ఎన్ని వేల మంది ఉన్నారు ఈ పాశ్చాత్యులు, ఏదేదో దేశాల నుంచి. వాళ్ళందరూ కూడా మనం వదిలేస్తున్నాం కట్టు బొట్టు నడవడిక, వాళ్ళవన్నీ కూడా అనుసరిస్తూ ఈరోజు వాళ్ళ జన్మలను ధన్యం చేసుకుంటున్నారంటే ఇస్కాన్ సంస్థాపకాచార్యులు స్వామి ప్రభుపాదులు వారి వల్ల అన్నమాట. సో ఇన్ని సంవత్సరాలకి మీకు అవకాశం లభించింది, బృందావనానికి వచ్చారు. మీరందరూ కూడా దయచేసి ఆధ్యాత్మిక, మీ కుటుంబాలు ఎవరు ఏం వదలమని చెప్పరు. నేను సన్యాసం తీసుకుంటానని అర్జునుడు అంటే లేదయ్యా అని లాక్కొచ్చి బాధ్యతలు చేపించాడు భగవంతుడు. భగవద్గీత చదివితే, భక్తి చేస్తే సన్యాసం, చెడుకు సన్యాసం, చెడు మార్గాన్ని వదిలేయమని చెప్తారే గాని కుటుంబాలను వదిలే ఇవన్నీ ఏం చేయరు. మీరు ఎక్కడుంటే అక్కడ ఉండి భక్తి చేసుకొని నామం చేసుకుంటే మనల్ని మనం ఉద్ధరింప చేసుకునేదానికి. సో అందువల్ల రోజులో కొంత సమయాన్ని భగవత్ చింతనకి కేటాయించి మీ జన్మలను ధన్యం చేసుకోండి.